దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఈరోజు కూడా తన మనసు తెలుసుకోవడానికి దేవుని సహవాసానికి మనందరినీ చేర్చినందుకు తండ్రి అయిన దేవునికి ప్రభుని యేసుక్రీస్తు వారి పేరిట నాకు స్తుతులు స్తోత్రాలు మీ అందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నానండి. ఒక మంచి విషయాన్ని దేవుని మహాకృపలు ఈరోజు కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుతున్నామండి. బైబిల్ ద్వారా తీయండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుంటాం. చదివేసి నేను జీవము మేలును మరణమును కీడును ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములను నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టలను విధులను ఆచరించడానికి నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుకుని ప్రవేశించి దేశంలో నీ దేవుడైన యెహోవాను ఆశీర్వదించు. అయితే నీ హృదయాన్ని తిరిగిపోయి నీవు వెనుమొల్లక విడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన యెడల మీరు నిశ్చయంగా నశించుకోవద్దని స్వాధీనపరచుకున్నట్టు యోర్దానును దాటిపోతున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరని నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట నుంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుకున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్టు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నారు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతికించు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకుని. దేవుని యొక్క మహాకృపలో లాస్ట్ టైం మనము ఇదే విషయాన్ని మనం ధ్యానించాము. ఒక వారం అయితే మనకు వర్షం కారణంగా మనం కూడుకోలేకపోయాం. అంతకుముందు వారము మనం ఇదే విషయాన్ని మనం కొనసాగించుకున్నాము. ఇంకా ఆన్లైన్లో మళ్ళీ ఎంతమంది వస్తారు ఎంతమంది రారు అని లాస్ట్ టైం మనం వేరే విషయాన్ని నేర్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మోషే గారు ఈ విషయాన్ని ఎప్పుడు వారికి జ్ఞాపకం చేస్తున్నారంటే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో 31వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే మోషే గారికి 120 సంవత్సరాలప్పుడు ఆయన ఈ విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన 80 సంవత్సరాలు వయసున్నప్పుడు ఐగుప్తు నుండి బయలుదేరి ఇటు మోయాబు దేశానికి ఆయన వస్తాడు. కానాను దేశానికి మోయాబు దేశానికి మధ్యలో యోర్దాను నది ఉంటుంది. నది దాటితే అవతల కానాను దేశం ఉంటుంది, యువతలేమో మోయాబు దేశం. అయితే దేవుడు మోషే గారికి చెప్పిన విధంగా నువ్వు కానాన్లో అడుగు పెట్టడానికి అవకాశం లేదని దేవుడు మోషే గారికి సెలవించాడు. కాబట్టి ఆయన మోయాబు దేశంలోనే ఉండి అంటే యోర్దానికి యువతలనే ఉండి నిర్గమాకాండం నుండి సంఖ్యాకాండము చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు, నిర్గమాకాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి సంఖ్యాకాండము చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు మరలా వారికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం అంటే మరలా నిర్గమాకాండం నుంచి సంఖ్యాకాండం వరకు ఇశ్రాయేలు జనాంగానికి మోషే గారు ఏ విషయాన్ని అయితే జ్ఞాపకం చేశాడో దానిని రెండవసారి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది వారికి చివరి హెచ్చరికలా కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. దానికోసం ఆయన మాట్లాడుతున్న 15వ వచనం నుంచి చూడుము నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. అంటే ఇది ఆ చివరి మాటలాగా మోషే గారు ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఏ విషయాలు నేర్చుకోవాలంటే మరి కొన్ని రోజులు ఆయన చనిపోబోతున్నాడు కాబట్టి ఆయన వారికి ఈ 40 సంవత్సరాల ఏ విషయాలైతే బోధించాడో ఆ విషయాలన్నీ కూడా 40 సంవత్సరాలు ఏ విషయాలైతే బోధించాడో ఆ విషయాలన్నీ కూడా తన మరణకాలం సమీపమైనది కాబట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మనకు అర్థమవడం కోసము మనం ఏదైనా ఊరు ప్రయాణం అయినప్పుడు ఆల్రెడీ తల్లిదండ్రులు మనకి ఇంటి దగ్గర చాలా విషయాలు చెప్తారు. మనం బ్యాగ్ సర్దుకుంటున్నప్పుడు చెప్తూనే ఉంటారు, మనం బయలుదేరేంత వరకు చెప్తూనే ఉంటారు. కొన్ని చెప్పారని అలా వదిలేస్తారా? మరలా బస్ ఎక్కించడానికి కూడా వస్తారు.
బస్ ఎక్కిన తర్వాత బస్సులో కూర్చున్న తర్వాత కూడా మరలా కిటికీ దగ్గరకు వచ్చేసి ఇంటి దగ్గర ఏదైతే చెప్పారో మరలా చెప్తూనే ఉంటారు. ఎందుకు ఈ విషయాలని చెప్తూ ఉంటారంటే నా బిడ్డ ఈ విషయం మర్చిపోకూడదు అంటే తల్లిదండ్రులుగా వారి బాధ్యత. ఏ విషయాలైతే తల్లిదండ్రులు బిడ్డలు చెప్తున్నారో ఆ విషయాలు మర్చిపోకూడదని బస్సు ఎక్కి బస్సు బయలుదేరేంత వరకు కూడా మరలా జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మోషే గారు కూడా తన ప్రజలకు 40 సంవత్సరాలు ఏ విషయాలైతే బోధించాడో అదే విషయాలను మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నప్పుడు వారు ఏ విషయాలను ఆలోచన చేయాలంటే ఈ 40 సంవత్సరాల్లో మోషే గారు ఏదైతే వారికి చెప్పారో ఆ విషయాలలో వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే 17వ వచనంలో మాట్లాడుతున్నారు చూడండి. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరుచుకొనుటకు యోర్దాను దాటిపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజేస్తున్నాను. అంటే దేవుడు ఏదైతే వారికి వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దాన దేశంలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడే భూమి ఆకాశాలను సాక్షులుగా పెట్టి ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. భూమి ఆకాశాలను సాక్ష్యంగా పెట్టి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఈ మాటలన్నీ మేము పాటిస్తామని మోషే గారికి వాళ్ళు మాటిస్తారు. అందుకని దేవుడు వారికి తీర్పు తీర్చేటప్పుడు కూడా మరలా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ యెషయా గారి ద్వారా ఆ విషయాన్ని రాయిస్తాడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తే ఎందుకు దేవుడు ఇక్కడ యెషయా గారితో ఈ విషయాలు మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు జనాంగానికి ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు దేన్నైతే సాక్షులుగా పెట్టారో ఆ విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మనము కూడా అప్పుడప్పుడు ఒక మాట ఏదైనా ఒక పంచాయతీ జరిగినా కానీ లేదా ఒక నోట్ రాస్తున్నప్పుడు కానీ కొంతమంది సాక్షులను పెడతాం. మనం ఏదైనా ప్రాపర్టీ కొన్నప్పుడు కూడా 2 సాక్షులను పెడతాం. ఏదైనా మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి ఆ సాక్షుల మధ్యలో తీసుకొచ్చేసి ఈ పంచాయతీకి సంబంధించింది మీరు మాట్లాడడానికి పెడతాం. అలాగనే దేవుడు కూడా ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు భూమి ఆకాశాలు వాళ్ళకి సాక్షులుగా పెడతాడు. భూమి ఆకాశాలు సాక్షులుగా పెట్టిన తర్వాత వీళ్ళు దేవుని మాట వినకుండా ఇప్పుడు మనం చదువుకున్న 17వ వచనంలో దేవుని మాటను మీరి ఇతర దేవతల వైపు వాడు తిరిగినప్పుడు వారికి ఏ శాపాలైతే వస్తాయని దేవుడు చెప్పాడో ఆ శాపాలన్నీ వారికి దేవుడు కలుగజేస్తున్నప్పుడు సాక్షులుగా భూమి ఆకాశాలు పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. ఇప్పుడు 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చాలు. ఇంకా కిందకు మొత్తం మనం చదువుకుంటా పోతే మన యొక్క స్థితిగతులు అన్నింటి గురించి కూడా మాట్లాడు. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేయడానికి మోషే గారు కూడా ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి. మీరు 4వ అధ్యాయము మనందాక మాట్లాడుకున్న ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయము భూమి ఆకాశాలను దేవుడు సాక్షులుగా పెట్టాడంటానికి 26వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 26వ వచనంలో మీరు యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశం మీ మీద సాక్ష్యముగా ఉంచుతున్నాను. ఇదే విషయాన్ని 30వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం 19వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. అదేవిధంగా 31వ అధ్యాయం 28వ వచనం కూడా చూడండి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా, మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను
నా యొద్దకు పోగు చేయడి ఆకాశమును భూమిని వారి మీద సాక్ష్యముగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పాను. అంటే దేవుడు కానీ మోషే గారు కానీ తన ప్రజలను శిక్షించబోతున్న ఆ సమయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి. మనమేమనుకుంటామంటే దేవుడు ఒక మాట ఇచ్చాడు మర్చిపోయి ఉంటాడేమో అనుకుంటాం. ఇప్పుడు యాక్చువల్గా బైబిల్లో ఉన్నవన్నీ కూడా దేవుని మాటలే కదా. అఫ్కోర్స్ బైబిల్లో దేవుని మాటలు ఉంటాయి, దెయ్యం మాటలు ఉంటాయి, నీతిమంతుల మాటలు ఉంటాయి, పాపుల మాటలు ఉంటాయి, దెయ్యం మాటలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు వీటిల్లో దేవుని మాటలు ప్రత్యేకంగా మనకు తెలుసు. దేవుని మాట ఏదో అపవాది మాట ఏదో మనకు తెలుసు. ఇప్పుడు దేవుడు మాట్లాడిన ప్రతిదీ కూడా మనకు ఆజ్ఞే. దేవుడు చేయమన్నది చెయ్యాలి, దేవుడు చేయొద్దన్నది చేయకూడదు. ఇప్పుడు దేవుడి మాట ఎంత ప్రభావవంతమైందో మనకు తెలుసు. ఐగుప్తులో నుంచి వాళ్ళని దేవుడు విమోచించి అబ్రహాం గారికి చేసిన వాగ్దానాన్ని బట్టి 400 ఏళ్ల తర్వాత మరలా కానాన్లోకి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు సుమారుగా 20 లక్షల మంది జనాంగాన్ని మోషే గారు, అంత సాత్వికుడైన మోషే గారే వాళ్ళతో విసిగెత్తిపోతాడు. మామూలుగానే ఆయన ఒకప్పుడు 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మహాకోపి. కొడితే ఒక మనిషి చనిపోయాడు. ఎలా కొట్టాడో తెలియదు మనకి. నాయన నువ్వు నా ప్రజల్ని నడిపించడానికి ఇంత కోపం నీకు పనికిరాదానో ఏమో దేవుడు మరలా 40 సంవత్సరాల ట్రైనింగ్కి పంపించాడు. సింహాసనం దించేసి అడవికి పంపించేశాడు. 40 సంవత్సరాల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పుడు 80 సంవత్సరాల వయసులో ఇశ్రాయేల్ జనాంగానికి మొత్తానికి నాయకుడుగా ఉండి మిక్కిలి సాత్వికుడు అనే బిరుదు పొంది సుమారుగా 20 లక్షల మంది జనాంగాన్ని కానాను ప్రయాణంలో నడిపిస్తున్నాడు. అలా నడిపిస్తున్నప్పుడు దేవుడు వారు చేసిన వాగ్దాన భూమిలో వాళ్ళు అడుగు పెట్టడానికి ఊరికే ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టకుండా దేవుడు యొక్క లక్షణాలతో తన పిల్లలు ఉండాలని మనకు ఆదికాండం 1:26 మనందరూ తెలిసినమాట. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు. అంటే దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా మనలో కనబడాలని దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు ఐగుప్తులో వారి బానిస బ్రతుకులో నుంచి కానాన్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఐగుప్తులో బ్రతికినట్టే బ్రతికారనుకోండి. ఇప్పుడు కానాన్లో ఉన్న వాళ్ళకి ఇశ్రాయేల్ జనాంగానికి తేడా ఏముండదు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఎలా ఉండాలి? ఇశ్రాయేల్ జనాంగానికి కలిగిన ఆ దేవుడు ఎంత గొప్పవాడో తన ప్రజలు కూడా అంత గొప్పవారు. మన ఎన్నోసార్లు చదువుకున్న మాట ద్వితీయోపదేశకాండంలోని 4వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఎనిమిదవ వచనం నుండి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వచనంలో, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడు, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోను. అంటే దేవుడు ఎంత గొప్పవాడో. ఆరిన నేల మీద వేలుపుల్లో యెహోవా దేవుడు వంటి దేవుడు లేడు. దేవుళ్ళు దేవతలు అనబడే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు కూడా వాళ్ళందరి నుంచి ప్రత్యేకించబడినవాడు బైబిల్ దేవుడు. ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి, ఆయన యొక్క గుణగణాలను బట్టి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఈ దేవుడు ప్రత్యేకమైన వాడు. లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడుతున్న వారు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళలో నుంచి బైబిల్ దేవుడు యొక్క ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధత, ఆయన యొక్క సర్వశక్తి, ఆయన మాటకున్న ప్రభావం ఎంత గొప్పదో మనకు తెలుసు. అలాంటి దేవుడు వీళ్ళు నా ప్రజలు, వీరికి నేను దేవుడు అని చెప్తున్నప్పుడు ఆ దేవుడికి తగ్గట్టుగానే తన ప్రజలు కూడా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు నా ప్రజలని చెబుతున్న ఇశ్రాయేల్ జనాంగము కానాన్లోకి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో బ్రతికినట్టుగా విగ్రహారాధన చేస్తూ వీరు బయలుదేవతలకు పూజలు చేస్తే ఇలా బ్రతికారనుకోండి, అప్పుడు ఇశ్రాయేల్ జనాంగానికి అన్యుల దేవతలకి అన్యుల జనాంగానికి ఏమీ తేడా ఉండదు. అప్పుడు పర్టికులర్గా దేవుడు వీళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చే ఉపయోగం లేదు, వీళ్ళు నా ప్రజలని వాళ్ళ గురించి దేవుడు గొప్ప కితాబ్ ఇచ్చినా ఉపయోగం లేదు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అంతట్లో ఉన్న కట్టడలు నీతి విధులు గల గొప్ప జనం ఏదంటే ఆరే నేల మీద ఎంత జనాంగం ఉన్నా ఎన్ని జాతులు ఉన్నా సరే వాళ్ళందరిలోంచి వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే అంత గొప్ప ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు అంత గొప్ప ధర్మశాస్త్రాన్ని కలిగిన ప్రజల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే ఇదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొత్తం మనం చదివితే వాళ్ళకి ఎన్ని ఆశీర్వాదాలో చూడండి. జస్ట్ దేవుడి మాట వింటే చాలు
దేవుడు ఇశ్రాయేల్ జనానికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని జస్ట్ వాళ్ళు పాటిస్తే చాలు, ఆ మాటకు లోబడితే చాలు, ఆ కట్టడల ప్రకారం వాళ్ళు బ్రతికితే చాలు, వారి జీవితం ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసిన ప్రతి పని ఆశీర్వదించబడుతుంది. వారి గర్భఫలము, వారి యొక్క భూఫలము, వారి యొక్క పశువులు, వారు ఏ పని తలపెట్టిన అన్నిట్లో ఆశీర్వదించబడతారు. వాళ్ళు బయటికి వెళ్ళిన ఆశీర్వదించబడతారు, ఇంట్లోకి వచ్చిన ఆశీర్వదించబడతారు, వారి పొలాలు ఆశీర్వదించబడతాయి, వారి యొక్క పశువులు ఆశీర్వదించబడతాయి, వారి పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. ఇదంతా కూడా మొదటి పోర్షన్ 28వ అధ్యాయము మొదటి నుంచి 14వ వచనం వరకు. ఇదంతా కూడా ఏమంటాడంటే 2వ వచనంలో నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల, వింటే ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు. 14వ వచనం వరకు అన్ని ఆశీర్వాదాలే. 15వ వచనంలో చూడండి, వినని ఎడల, దేవుని మాట వినకపోతే. ఈ 14వ వచనం వరకు చూస్తే ఇశ్రాయేలు జనాంగ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వారి పిల్లలు కూడా ఆశీర్వదించబడుతున్నారు, వారి పంట ఇవన్నీ కూడా ఆశీర్వదించబడుతున్నాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడుతున్నారు. అదే వినని ఎడల పరిస్థితి ఏంటంటే మీరు 15వ వచనం నుంచి చివరి వచనం వరకు ఆ అధ్యాయం మొత్తం మీరు చదివితే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే లాస్ట్కి వారికి వచ్చే కరువులు ఎలా ఉంటాయంటే దేవుని మాట వినకపోతే మీ గర్భాన పుట్టిన మీ పిల్లల్ని, మీ కుమారుల్ని, మీ కుమార్తెల్ని మీరు వండుకొని పరిస్థితి తీసుకొస్తానంటున్నాడు. 14వ వచనం వరకు పరిస్థితి ఎలా ఉంది? మీరు ఏమి చేసినా ఆశీర్వదించబడతారు, మీరు ఎక్కడోనా ఆశీర్వదించబడతారు, మీరు బయటికి వెళ్ళిన ఆశీర్వదించబడతారు, ఇంట్లోకి వచ్చిన ఆశీర్వదించబడతారు, మీ పంట పొలాలు, మీ పశువులు ప్రతిదీ ఆశీర్వదించబడుతుంది, మీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడైతే వినని ఎడల, దేవుని మాట వినకపోతే, దేవుని మాటను పట్టించుకోకపోతే మీ గర్భఫలాన్ని, మీ కుమారులని, మీ కుమార్తెలని మీరు వండుకొని తిరిగే పరిస్థితి వస్తుంది అంటున్నాడు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి దేవుని మాట వినకపోతే. ఇప్పుడు అదే దేవుని మనం కూడా కలిగి ఉన్నాం కదా, ఆ దేవుడికి ఏమైనా తేడా వచ్చిందా? అప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే దేవుని పిల్లలు, ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా దేవుని పిల్లలు. ఇప్పుడు మనము కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలంటే మన కుటుంబాలు దేవుని యొక్క బలమైన చేతి కింద మన కుటుంబాలన్నీ ఆశీర్వదించబడాలంటే మనకు కూడా అదే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మన కుటుంబాల్లో కూడా ఇంకా పేదరికాలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అప్పులు, ఇలాంటి తిప్పులు అన్నీ ఉంటున్నాయంటే అర్థం ఏంటి? ఆయన మాట వినటం లేదు. వినని ఎడల, మన పంటలు సరిగ్గా పండకపోయినా, మన పశువులు సరిగ్గా పరిస్థితి లేకపోయినా, మన గర్భఫలం సరిగ్గా లేకపోయినా పరిస్థితి ఏంటి? వినని ఎడల. ఇప్పుడు దేవుని మాట ఒకసారి జారీ అయితే అది నెరవేరుస్తూనే ఉంటుంది. అలాగనే మరలా మనకి రాజ్యాంగ సవరణలు చేసినట్టుగా సవరణలు ఏమి ఉండవు. ఆకాశం నుంచి వర్షం పడి భూమిని ఎలాగైతే తడిపి భూఫలాన్ని ఇస్తుందో అలాగనే దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా అలాగనే ఫలాన్ని ఇస్తుంది, అది శాపమైన ఆశీర్వాదమైన. ఇప్పుడు రెండు దేవుడు ఏం చేశాడంటే మన ముందు పెట్టేశాడు. ఒకసారి అక్కడికి వెళ్దాం, 30వ అధ్యాయానికి వెళ్దాం. పంతొమ్మిదవ వచనంలో, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచారు. ఇప్పుడు నువ్వు ఏది కోరుకుంటే అదే ఇస్తాడు దేవుడు. అంటే దేవుడు ఎంత ప్రేమమయుడంటే నువ్వు ఏది కోరుకుంటే అదే ఇస్తాడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు శాపాన్ని కోరుకున్నావు అనుకో, దేవుడు నిన్నే ఆశీర్వదించడు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. నా బిడ్డ ఏది కోరుకుంటే అదే ఇస్తాడు. మనకు అర్థమవటం కోసం, ఏదైనా తోటలో దేవుడు జీవవృక్ష ఫలాన్ని పెట్టాడు, ఇది తింటే చస్తావనే చెట్టుని పెట్టాడు, మంచి చెడ్ల తెలుగు వృక్ష ఫలాన్ని. మనం ఏం కోరుకున్నాము? మనం ఏది చెయ్యేస్తే అదే ఇచ్చేస్తాడు. ఇటు పక్కేమో జీవవృక్షాన్ని పెట్టాడు, ఇటు జీవాన్ని ఇచ్చాడు, ఇటేమో మరణాన్ని ఇచ్చాడు. మనం చేయి తీసుకెళ్ళి ఎక్కడ వేసాము? మరణం మీదే వేసాము. సరే నాయన నీకు మరణం అంటే ఇష్టం కదా అని మరణాన్ని ఇచ్చేసాడు. మానవ జాతికి మరణం అలా వచ్చేసింది. అదే మన ఆది తండ్రి జీవం మీద చెయ్యి వేసాడు అనుకోండి, చక్కగా మనం అందరం కూడా లైఫ్ లాంగ్ ఈ 6 నేల మీదే ఇలాగనే బ్రతికేవాళ్ళం. పరలోకం కోసం ప్రయాసపడాల్సిన అవసరమే ఉండేది కాదు. ఆదాము గారు వెళ్ళేసి శాపం మీద, మరణం మీద చెయ్యి వేశాడు కాబట్టి అది మానవ జాతికి ప్రసాదించేశాడు. కానీ ఆ
దేవుడు ఎలాంటి వాడంటే తన పిల్లలు తనలాగానే శాశ్వతంగా తన యొద్ద ఉండాలని కోరుకున్నాడు. ఇప్పుడు మన తల్లి మన చిన్నప్పుడు అశుద్ధంలో పడితే అలా వదిలేదు. మనం 1-2 అక్కడే చేసినా సరే, అమ్మ అన్నం తింటున్నా సరే ఆ ప్లేట్ పక్కన పడేసి ఆ ఎంగిల్ చేత్తోనే వచ్చేసి మనం శుభ్రంగా కడిగి మరలా ఎత్తుకొని ముద్దు పెట్టుకొని వాడిని పక్కన పడేసి అప్పుడు వెళ్ళి మళ్ళా తింటుంది. అది అశుద్ధం అని అనుకోదు తల్లి. పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత కొంచెం మనకి వయసు అంతా పెరిగిన తర్వాత మరలా అలాంటి తప్పు చేస్తే మాత్రం గట్టిగానే ఉంటుంది. కానీ పసిబిడ్డగా ఉన్నప్పుడు తల్లి మనం ఎంత అశుద్ధంలో పడ్డా సరే ఎత్తుకొని ముద్దాడుతుంది. అలాగనే దేవుడు కూడా, నాయన నువ్వు తెలుసో తెలియకో మరణాన్ని కోరుకున్నావు, కానీ నువ్వు కోరుకోవాల్సిన మరణాన్ని కాదని, ఆ కోరుకున్న మరణానికి పరిష్కారంగా నువ్వు అంటించుకున్న ఆ మరకకి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో కడిగి మరల జీవాన్ని ప్రసాదించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించవలసి వచ్చింది. మనం అంతకుముందు చాలాసార్లు ఉన్నాం. మొదటి పేజీలో రోగం వస్తే పరిష్కారం ఇంత పెద్ద పేజీలు రాయాల్సి వచ్చింది, 1000 పేజీలు రాయాల్సి వచ్చిందని. సో ఇప్పుడు జీవాన్ని మరణాన్ని దేవుడు మన ముందు పెడితే ఇప్పటికి కూడా ఆదాం గారి మొదలుకొని ఇప్పటికి కూడా మనము జీవం మీద చేయి వేసే వాళ్ళే లేరు. మనకు లోకంలో ఉన్న పరిస్థితులు అన్నీ కూడా మనం ఆలోచిస్తే ఒక పక్క ఆశీర్వాదము, ఒక పక్క శాపం ఉంటే ఏదైతే శాపంగా ఉందో దాని మీదే చేయి వేస్తున్నాం అందరం, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు. మరి దేవుడు మనకు ఆశీర్వాదం ఎలా ఇస్తాడు? దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వాలంటే నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. ఇప్పుడు మనకు ఆశీర్వాదం వద్దు, నాకు శాపమే కావాలని శాపం మీదే చేయి వేస్తాను, అప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వలేడు. అందుకే 19వ వచనంలో అంటున్నాడు, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచాను, నాయన నువ్వే కోరుకోమంటున్నాడు. మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఈ మాట, ఇప్పుడు మనం బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, అన్ని బట్టలు ఉంటాయి, అన్నిట్లో ఏది పెడతాం, అద్ది 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 అంటాం. అన్ని తీసి మన ముందే వేస్తాడు, తీసిన అన్ని తీసుకుంటామా? ఇటన్నిట్లో అలా చూసేసి ఒక దాని మీద ఏలు పెడతాం, వాడు అదే తీసిస్తాడు. అవునా? మనం దేని మీద ఏలు పెడతామో అదే తీసిస్తాడు. అట్నే మనం హోటల్కి వెళ్తాం, ఆ మెనూ తీసుకొచ్చి మన మొఖాన్ని పడేస్తాడు. ఆ మెనూలో ఒక పెద్ద లిస్టే ఉంటుంది, అన్ని అలా చదువుకుంటూ వచ్చేసి ఒక దగ్గర ఏలు పెడతాం, ఇది తీసుకురామంటాం, ఒక అరగంట తర్వాత తీసుకొస్తాం. అలాగనే దేవుడు కూడా మన ముందు జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని శాపాన్ని మన ముందు పెట్టేసి, నాయన కోరుకో, నాయన నీకు ఏది కావాలో అదే ఇస్తాను అంటున్నాడు. మనం అలా చూసుకుంటూ వచ్చేసి శాపం మీదే చేయి పెడతాం, మరణం మీదే చేయి పెడుతున్నాం. దేవుడు జీవాన్ని ఎలా ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఎలా ఇస్తాడు అంటే మనకు ఆ విచక్షణ కూడా తెలియటం లేదు. ఎప్పటి నుంచి? ఆ పండు తిన్నప్పటి నుంచి. ఇప్పుడు అవాదములు స్టార్టింగ్లో దేవుడు చేసినప్పుడు దిగంబరులుగానే ఉన్నారు. వాళ్ళు ఒకరినొకరు చూసుకొని ఏమీ సిగ్గుపడలేదు. జంతువులు ఏమి సిగ్గుపడుతున్నాయా? పసిపిట్లు ఏమి సిగ్గుపడతారా? మనమేం మంచి మంచి క్లాస్గా డ్రెస్సులు వేసుకొని ఈ డ్రెస్ ఇంత అయిందని గొప్పలు చెప్పుకుంటాం, కానీ అది మన పాపానికి వచ్చిన శాపం, మనం చేసిన పాపానికి సిగ్గు. ఎప్పుడైతే మనం ఆ పండు తిన్నామో ఏమొచ్చింది? మనకి సిగ్గు వచ్చింది. ఉందే వాళ్ళిద్దరే కదా, ఇద్దరే సిరవ చెట్టు చోటం దాక్కున్నారు, అంతకుముందు అలాగనే ఉన్నారు కదా. పాపం చేయటం వలన వాళ్ళకి సిగ్గు వచ్చింది, అంతకుముందు అలాగనే బట్టలు లేకుండా ఉన్నారు. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అరే నేను దిగంబరి, నాకు బట్టలు లేవని. ఇప్పుడు బట్టలు లేవని అపవాదం చేసి వాళ్ళకి బట్టలు ఇచ్చిందా? ఎగతాళి చేసిపోయింది. అరే నీకు బట్టలు లేవని ఎగతాళి చేసిపోయింది. ఇప్పుడు కన్న పేరు కదా, ఊరు కాదు కదా దేవుడు. మరలా వచ్చేసి వీళ్ళ అజ్ఞానంతో చూడు, అంతకుముందు మనం మాట్లాడుకున్నాం, వాళ్ళ అజ్ఞానంతో. యాక్చువల్గా అంతకుముందు ఆదాం గారు ఎంత వివేకం కలిగిన వాడంటే, మత్తులో ఉన్నా సరే తన భార్య ఎలా వచ్చిందో చక్కగా వివరించాడు ఒక పాట రూపంలో, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. కానీ ఎప్పుడైతే తప్పు చేశారో, పాపం చేశారో, వారి యొక్క బుద్ధి అంతా కూడా మందగించింది. విచక్షణ కోల్పోయారు. విచక్షణ కోల్పోవటం వలన వాళ్ళ శరీరానికి ఏది మేలు చేస్తుందో, ఏది కేడు చేస్తుందో కూడా తెలియక అంజుర పాపులు కట్టుకున్నారంట. అంజుర పాపులు కట్టుకోవటం వలన బాగా దద్దుర్లు వస్తాయి. పోనీ ఆకులు ఎంతకాలం వాళ్ళ యొక్క సిగ్గుని కాపాడతాయి? ఎండొస్తే ఎండిపోతుంది కదా, ఆకు రాలిపోతుంది కదా. వారి శాపానికి
వారు చేసిన పాపానికి, వారి సిగ్గును కప్పటానికి ఒక జంతువు బలైపోవాల్సి వచ్చింది. అర్థమవుతుందా? మొట్టమొదటి బలి దేనికోసం వచ్చింది? వారి సిగ్గును కాపాడటానికి అయిపోయింది. అదే విషయం మనకు ప్రకటన గ్రంథం వరకు కనబడుతూనే ఉంటుంది. నువ్వు దిక్కుమాలినవాడు, దిగంబరుడు, సిగ్గుమాలినవాడు, నీ ముఖాన్ని ఉమ్మేస్తాను, ఎలా ఉన్నాయి మాటలు? వేరే వాళ్ళు అంటే ఊరుకుంటామా? మన కన్నా తల్లిదండ్రులు అంటేనే ఒప్పుకోమా. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే టంగ్ స్లిప్ అయితే అసలు ఓర్చుకోలేదు. కానీ మనం ఇంత మంచి బట్టలు వేసుకోవటం వలన మనం గొప్పలుగా ఫీల్ అయిపోతాం. నా చీర ఎంత కాస్ట్లీ, నా డ్రెస్ ఎంత కాస్ట్లీ అని ఒకరికోసం గొప్పలు పోతాం కదా. అది ఏంటంటే, నేను పాపం చేయటం వల్ల కదా ఈ బట్టలు వేసుకోవాల్సి వచ్చింది, ఇది సిగ్గుమాలిన పని కదా అనుకోవాలి. దేవుడు తెలియదా ఇలాంటి పరిస్థితులన్నీ వస్తాయి కాబట్టి అలాంటి పరిస్థితి కల్పించలేదు. కానీ మన థర్డ్ పర్సన్ మాట వినేసి ఈ శాపం అంతా తెచ్చేసుకున్నాం. పోనీ ఇప్పుడు జీవం ఒక పక్క ఉంది, మరణం ఒక పక్క ఉంది. నాయన వీడెవడో వచ్చేసి దీన్ని తినమంటున్నాడు, తినాలా వద్దని అడిగారు అబాధం లేదు. పోనీ వాళ్ళే కదా, ఇప్పుడు మనమేనా అడుగుతామా? మన కళ్ళకి అందంగా రమ్యంగా, అదే అప్పటికప్పుడే అందంగా రమ్యంగా, అంత అందం ఎలా వచ్చింది? రోజు చూస్తున్నారు కదా అదే చెట్టుని. అంటే మనం ఎవరం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జీవాన్ని కోరుకునే స్థితిలో లేము. దేవుడేమో తన బిడ్డలు తన వంటి వారు ఉండాలి, తనలాగా ఏలాలి, ప్రపంచాన్ని ఏలాలని అది డిసైడ్ చేసుకునేది మనకే ఇచ్చేసాడు. నాయన ఈ రెండింటిలో నీకు ఏది కావాలో చూడంటున్నాడు. కానీ మనమేమో దాన్ని చూజ్ చేసుకోవట్లేదు. ఇలాంటి విషయాన్ని బైబిల్కి ఒక మంచి సందర్భాన్ని ఆలోచన చేద్దాం. అదేంటంటే దావీదు మహారాజు, మనందరూ తెలుసు కదా. ఆ దావీదు మహారాజు కూడా 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో ఆయన ముందు కూడా దేవుడు ఒక విషయాన్ని పెట్టాడు. యాక్చువల్గా దావీదు గారి పరిస్థితి ఏంటంటే, అంతకుముందు దేవుడి మీద ఎలా ఆధారపడ్డాడు, దేవునికి ఎలా ప్రార్థన చేసి ఎన్ని విజయాలు పొందాడో ఆ విషయాలన్నీ మర్చిపోయి సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నా దేశంలో ఎంతమంది యుద్ధ వీరులు ఉన్నారు వీళ్ళందరూ లెక్కించమని 24వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివితే, మొదటి వచనం చదవండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీద ప్రేరేపించేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. అందుకు రాజు తన ఎదురున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంత అయినది నాకు తెలియగలందుకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేల్ జనాంగంలో, యోధా జనాంగంలోను సైన్యం ఎంత ఉందో యుద్ధం చేసేవాళ్ళు కనుక్కొని రమ్మంటే మొత్తం 13 లక్షల మంది ఉన్నారు. 13 లక్షల మంది ఉన్నారా? నాకేం పర్వాలేదు, నేను ఎవరి మీదకైనా వెళ్ళి యుద్ధం చేయొచ్చు అని అనుకున్నాడో ఏమో దావీదు గారు. మీరు 13 లక్షలు అంటే ఎక్కడ ఉంటుందంటే 9వ అధ్యాయంలో ఉంటుంది. 9వ వచనం, సారీ 9వ వచనం చదువు. యోవాబు జనసంఖ్య వరసి రాజుకు అప్పగించను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండరి, యూదా వారిలో 5 లక్షల మంది ఉండరు. మొత్తం 13 లక్షల మంది ఉన్నారు. ఓహో, నాకు 13 లక్షల మంది ఉన్నారని కొంచెం అతిశయం వచ్చేసింది. ఎవరికి? దావీదు గారికి. యాక్చువల్గా దావీదు గారి పరిస్థితి అదేనా? అంతకుముందు దావీదు గారి పరిస్థితి అదేనా? ఇశ్రాయేల్ జనాంగం అంతటి మీద ఎవరు? అందరికంటే హైట్ పర్సన్ ఎవరు? సౌలు మహారాజు. ఆ సౌలు మహారాజే సింహాసనం మీద కూర్చుండిపోయాడు. ఎదురుగా ఎవరున్నారు? గొలియాతు ఉంటే 9 మూరల 6 మూరల 9 సంథింగ్ ఎంత ఉన్నా, మొత్తం మీద 10 అడుగులు అనుకోండి. ఆ 10 అడుగులను ఆజానుభావుడు ఎదురుగా ఉంటే గొలియాతు ఆయన ఎదిరించలేక ఇంత పెద్ద హైట్ పర్సన్ ఉన్న సౌలు గారేమో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. హడావుడికి వచ్చేసారు దావీదు మహారాజు. మహా అయితే 5.5 అడుగులు ఏమి ఉంటాడంట ఆయన. సున్నతి లేని ఫిలిష్టుడు ఏ పాటి వాడు అని చెప్పటానికి ఏ సందర్భాన్ని చెప్తున్నాడు? అంతకుముందు ఆయన ఫేస్ చేసిన సందర్భాన్ని చెప్తున్నాడు. 1 సమూయేలు గ్రంథము
17వ అధ్యాయము 34వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 34వ అధ్యాయము 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండిన సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడనని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతైన ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించనని చెప్పాను. అందుకు సౌలు కొమ్ము యెహోవా నీకు తోడుగా ఉన్నాడని దావీదుకు చెప్పి పంపిస్తాడు. పరిస్థితి ఎలా ఉంది సౌలు గారి పరిస్థితి? అంతకుముందు సింహాన్ని ఎలుగుబంటిని చంపడం అంటే అంత ఈజీ పని. మీరు ఒకసారి వీలైతే ట్రై చేయండి. మన ఇంట్లో చిన్న పిల్లు ఉంది అనుకోండి, తలుపేసి కొట్టండి. తలుపు తీసుందంటే పారిపోతుంది. అదే తలుపు వేసి కొడితే ఎదురు తిరుగుతుంది. ఒక చిన్న కుక్క నోట్లో నుంచి దాని ఆహారాన్ని తీసి చూడండి. కుక్క నోట్లో నుంచి ఆహారాన్ని తీయండి. అట్లాంటి సింహము ఎలుగుబంటి నోట్లో నుంచి దాని ఆహారాన్ని తీస్తుంటే ఎవరు ఆహారం అయిపోతారు? దావీదు గారి ఆహారం అయిపోతాడు. అంత తెగింపు ఉంది కాబట్టి ఒక గొర్రె పిల్ల కోసమే ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఈయనైతే నా ప్రజలు బాగా పరిపాలన చేయగలరు, తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అడవిలో ఉన్న సింహాసనానికి వెళ్ళాడు. ఒక ఆయన సింహాసనం నుంచి అడవిలోకి వెళ్ళాడు. ఎవరైనా? ఇందాక మాట్లాడుకున్నాం, మోషే గారు సింహాసనం నుంచి అడవిలోకి వెళ్ళాడు ట్రైనింగ్కి. ఆల్రెడీ ట్రైనింగ్ అడవిలో అయిపోయి సింహాసనం ఎక్కాడు దావీదు గారు. అదే ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? మరలా 2వ సమూయేలు గ్రంథానికి వచ్చేసేయండి. తన ప్రజలను లెక్క చూసుకొని ఆ యొక్క జనసంఖ్యను చూసి అతిశయానికి వెళ్ళిపోయాడు. ఓహో, ఇప్పుడు దావీదు గారు ఏం చేశాడంటే దేవుడి మీద నుంచి చెయ్యి తీసి తన సైన్యం మీద పెట్టాడు. దేవుడి మీద చెయ్యి ఉన్నంత కాలం హ్యాపీగా ఉంది ఆయన బ్రతుకు. ఇప్పుడు దేవుడి మీద నుంచి చెయ్యి తీసేసి ఏం చూజ్ చేసుకున్నాడో తన సైన్యం మీద పెట్టాడు. ఇప్పుడు సైన్యం మీద పెట్టిన వెంటనే దావీదు గారి పరిస్థితి ఏమైపోయిందో చూడండి. ఇందాక మనం చదువుకున్న మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 24లో గాదు వస్తాడు ఆయన దగ్గరికి. దీర్ఘదర్శి అయిన గాదు వచ్చేసి, నీకు 3 శాపాలు ఉన్నాయి. నా మీద చేయి తీసేసావు కదా, నాతో సంబంధం లేదంటున్నావు కదా, నాతో సంబంధం లేకుండా నీ సైన్యం మీద చేయి పెట్టావు కదా, అయితే నీ సైన్యం నీకు ఏమాత్రం సహాయం చేస్తుందో ఒకసారి నువ్వు చూజ్ చేసుకున్నావు కదా, నీకు అదే ఇస్తాను. అదే దేవుడి మీద చేయి పెట్టినంత కాలం హ్యాపీ. నా మీద చేయి తీసేసి సైన్యం మీద చేయి పెట్టావు కదా, అది చూజ్ చేసుకున్నావు కదా, సరే నీ కోరిక ప్రకారం. ఎందుకంటే దేవుడు దావీదు గారి కోరికను గౌరవించాడు. దావీదు గారి కోరికను దేవుడు గౌరవించి, నువ్వు సైన్యాన్ని కోరుకున్నావు కదా, అయితే నీకు 3 శాపాలు ఇస్తున్నాను. ఈ 3 శాపాలు ఏ శాపం కావాలో కోరుకోమంటే దావీదు గారి పిచ్చెక్కిపోయింది. చదువుదాం మాట 13వ వచనం 12 చదువుకుందాం. కావున 12 చదువుతాము. నీవు పోయి దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకొని ఎడల నేను నీ మీదకి అది రప్పించేదను. ఒక మాట, హోటల్లో ఒక టేబుల్ మీదకి ఒక ప్లేట్లో 3 పదార్థాలు వచ్చినాయి. ఏది కావాలో కోరుకొని ఆయన. ఇందాక మనం హోటల్ గురించి మాట్లాడుకున్నాం కదా, వెయిటర్ తీసుకొచ్చి ఇచ్చినట్టుగా, మెనూ తీసుకొచ్చి ఇచ్చినట్టుగా ఇప్పుడు గాదు గారు, దీర్ఘదర్శి అయిన గాదు గారు ప్రవక్త తీసుకొచ్చేసి దావీదు గారి ముందు ఒక ప్లేట్లో 3 శాపాలు పెట్టాడు. ఇట్లా ఏది కావాలో కోరుకోమంటాడు. ఆయన ఆశీర్వాదాలు కోరుకోవడానికి ఏం చేయాలో అర్థం కాదు పాపం. చూడండి పరిస్థితి ఎలా ఉందో. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న
నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోట ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరమును నిశ్చయముగా తెలియజెప్పమనెను. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుని చేతుల్లో పడకుండా యెహోవా చేతుల్లోనే పడుతుంది కదా అని. ఇంకా దావీదు గారు కొంచెం తెలియగలిగినాడు కాబట్టి, ఎవడో మన చేతిలో చచ్చిపోయే కంటే అది దేవుని చేతిలో చచ్చిపోతే మంచిది, ఆ బలమైన చేతి కింద దేవ మనసు కలిగిన ఆ దేవుడి దగ్గరికి నేను వస్తాను. ఎందుకంటే ఆయన అక్కడ చూడండి దేవుని యొక్క గుణాన్ని బయట పెట్టాడు. దేవుడు మన మీద ప్రతి దినము వాత్సల్యత చూపిస్తాడంట. అందుకే మనం బ్రతుకున్నాం. దేవుడికి మన మీద ప్రతి నిత్యము వాత్సల్యత కలుగుతుందంట. అందుకే మనం బ్రతుకున్నాం. అందుకే ఆ గుణాన్ని పెట్టి దావీదు గారు మాట్లాడుతున్నాడు. మరలా చదువుతాం అన్నమాట. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులో పడి ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు. అంటే మనం కూడా ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు, ఏదైనా చిక్కుల్లో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క గుణం ఏంటో మనకు తెలియాలి. కానీ మన మైండ్ అంతా ఎటు వెళ్ళిపోతుంది? ఈ ఆపద నుంచి మనల్ని గట్టెక్కించేవాడు ఎవడున్నాడని అందరినీ సెలెక్ట్ చేస్తాం. ఫోన్ లిస్ట్ తీసేసి ఎవడు మనకు సహాయం పడ్డానికి మొత్తం చూస్తాం. ఎవడో వర్కౌట్ అవ్వక అప్పుడు వస్తాం దేవుడి దగ్గర. అదే ఫస్టే దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, మన ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఎవడో మన సహాయం చేసి డైరెక్ట్గా వాడే కనబడతాడు. అంటే ప్రతి విషయంలో పరిస్థితి ఏదైనా సరే మన చెయ్యి ఫస్ట్ దేవుడి దగ్గరికే వెళ్ళాలి. మన ఏళ్ళు ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆయన మీద నుంచి మనం ఏది తీసేసామా మన పని చాలా భయంకరం. దావీదు గారికే తప్పలేదు. 13 లక్షల మంది ఉన్నారని విర్రవీగావు కదా, ఒక్క రోజే 70,000 మంది మైనస్ అయిపోయారు. చూడండి తర్వాత కింద 16వ వచనంలో 15 వచనం చదివేసి. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీద తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని చదివేసి ఎక్కడి నుంచి? దాని నుంచి బెయేర్షెబా వరకు. ఇందాక కౌంట్ చేసింది ఎక్కడి నుంచి? 2వ వచనంలో. దాని నుంచి బెయేర్షెబా వరకే వాళ్ళే కదా కౌంట్ చేశారు. ఇందాక 24 2వ వచనంలో దాని నుంచి బెయేర్షెబా వరకు కౌంట్ చేశారు కదా. ఇప్పుడు 70,000 మంది చనిపోయింది ఎక్కడ? ఆ దాని నుంచి బెయేర్షెబా వరకే. సో మనం ఏ పరిస్థితిలో కూడా విర్రవీగడానికి అవకాశం లేదు. మన పరిస్థితి ఏదైనా సరే దేవుని మీదే మన ఏలు ఉండాలి. దేవుని మీద మన ఏలు తీసామా ఇది ఎలాంటి శాపాలే వస్తాయి. దావీదు గారు లాంటి మహానుభావుడికి తప్పలేదు. సో ఇప్పుడు ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని పిల్లమైన మనము జీవాన్ని మరణాన్ని దేవుడు మన ముందు పెట్టేసి, నాయన నీకు ఏది కావాలో కోరుకోమంటే మనం ఏం కోరుకోవాలి? ఎప్పుడు కూడా మన చెయ్యి జీవం వైపే వెళ్ళాలి, ఆశీర్వాదం వైపే వెళ్ళాలి. అదేంటి మన చెయ్యి అటే వెళ్ళట్లేదు. అసలు వెళ్ళట్లేదని ఇప్పుడు నోటి మాటతో నేను చెప్పొచ్చు, చేతులతో నేను చూపించవచ్చు, కానీ మన అంతరంగాన్ని అడగాలి నువ్వేం కోరుకుంటున్నావు. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం చూసే సెల్ ఫోన్లో కానీ, మనం మాట్లాడే మాటలు కానీ, మనం నడిచే నడకలు కానీ, మనం చేసే క్రియలు కానీ, వాటిని ఆలోచన చేయండి. దేవుడి మీద చెయ్యి ఎప్పుడో తీసేసాం, శాపం మీద చేయబెట్టి బ్రతుకుతున్నాం. అలా శాపం మీద చేయబెట్టి బ్రతుకుతున్నా సరే దేవుడు మనల్ని విడిచిపెట్టక మన మీద ప్రతి నిత్యం ఆయనకు వాత్సల్యత కలుగుతుంది. కాబట్టి తన బిడ్డలు మారాలని, మారు మనసు పొందాలని, తన యొద్దకు మరలా రావాలని అవకాశాన్ని కల్పిస్తూనే ఉన్నాడు. అందుకే మన జీవితాలు మరొక దినాన్ని పొడిగించాడు. అదే కదా ఇందాక మనం చదువుకున్నాం. 20వ వచనం చదవండి, 30వ అధ్యాయం 20వ వచనంలోని, ద్వితీయోపదేశ కాండంలోని. ద్వితీయోపదేశ కాండము 30. నీ పితలైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు
నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొని ఉండినట్లు జీవమును కోరుకునడి. చూడండి ఎంత జాగ్రత్త చేస్తున్నాడో మనల్ని. ఎన్ని శాపాలు ఎన్ని మరణాలు మన ముందున్నా సరే, నాయన ఒకసారి నా వైపు చూడండి, మీకు మూలం నేనే. ఇప్పుడు గంగానది ఉందండి, గంగానదికి మూలం ఏంటి? హిమాలయ పర్వతాలు. ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఉన్నంత కాలం గంగానది ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి సెకండ్ కమింగ్ అప్పుడు అవన్నీ కూడా తుడిచివేయబడతాయేమో మనకు తెలియదు. కానీ మన దేవుడు తీసివేయబడేవాడా? దేవుడు ఉన్నంత కాలము మన ప్రాణానికి మూలం ఆయనే. దేవుడు ఉన్నంత కాలము మన ప్రాణానికి మూలం అయినప్పుడు ఆయన ఉన్నంత కాలం మనం బ్రతుకుతాం. ఇప్పుడు ఆయన ఉన్నంత కాలం మనం బ్రతకాలంటే మన ఆది తల్లిదండ్రులు చేసిన తప్పుకి మనకేమొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు ఆ మరణం నుంచి తప్పించబడాలంటే ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాన్ని తింటే మనం బ్రతికేవాళ్ళం కదా, అది తినకుండా చనిపోయేదని కోరుకున్నాం కదా. అయినా సరే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మరలా జీవవృక్ష ఫలాన్ని తినడానికి అవకాశాన్ని కల్పించాడు. ఆ మరకను ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో మనల్ని కడిగేసి మరలా తన ఎద్దుకు రావటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని, సమాధిని, పునరుద్ధానాన్ని మన ముందు పెట్టాడు. ఇప్పుడు నేను పాపిని, నాకు రోగం ఉందని ఎవరైతే గుర్తిస్తారో, ఆ రోగానికి మందు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం అని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు లైఫ్ లాంగ్ శాశ్వతంగా బ్రతుకుతారు. దేవుడు ఉన్నంత కాలము మన ప్రాణానికి, మన ఆయుష్కు మూలమైన ఆ దేవుని యొద్దకు మనం వెళ్ళాలంటే ఆల్రెడీ మధ్యలో మరక అంటించుకున్నాం కదా, పాపాన్ని అంటించుకున్నాం కదా, దాన్ని కడుక్కుంటే ఆయన దగ్గరకు వెళ్ళగలం. ఇప్పుడు అది కడుక్కోవాలంటే ఫస్ట్ మనకు రోగం ఉందని తెలియాలి. ఇప్పుడు మనకు రోగం ఉందని తెలియలేదనుకోండి, అలా బ్రతికేస్తుంటాం, సడన్గా వెళ్ళిపోతాం. హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వచ్చి సడన్గా వెళ్ళిపోతాం. అందుకే డాక్టర్లు ఏమంటున్నారు? కనీసం 6 నెలలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా ఫుల్ బాడీ హెల్త్ చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఫుల్ బాడీ మనం ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, డాక్టర్ కనీసం చెప్తాడు. డబ్బులు ఉన్నప్పుడు దేనికి మెడిసిన్ వాడాలో తెలుసుకుంటాం. అలాగనే ప్రతిరోజు ఈ యొక్క స్కానింగ్ మిషన్లో, బైబిల్ అనే స్కానింగ్ మిషన్లో మన జీవితం పెట్టామనుకోండి, మన జీవితాన్ని పెడితే అదే మనకి స్కానింగ్ రిపోర్ట్ ఇస్తుంది. ఇదిగో నాయన, నువ్వు ఇక్కడెక్కడ తప్పు చేస్తున్నావు, ఇక్కడ నీకు ప్రమాదం ఉంది, ఇక్కడ నువ్వు పాపంలో పడుతున్నావు, దానికి పరిష్కారం ఇది, ఇక్కడికి రా, ఈ సహవాసంలో ఉండు, ఈ యొక్క ఆజ్ఞలను పాటించు. మనం 28వ అధ్యాయం మొత్తం చదవలేదు, కానీ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటుందో వీలైతే ఈరోజు కానీ రేపు కానీ చదవండి. ద్వితీయోపదేశ కన్నా 28వ అధ్యాయం మొత్తం 14 వచ్చిన వరకు అన్ని ఆశీర్వాదాలు. చాలా బాగుంటుంది చదవటానికి, వినటానికి, చెప్పటానికి కూడా. ఇంకా 15వ వచనం నుంచి మొదలవుతుంది. వినని ఎడల, ఆ 2వ వచనంలో వినిన ఎడల. వింటే ఇన్ని ఆశీర్వాదాలా? చదువుతుంటే ఎంత బాగుందో. ఎటుపోయినా ఆశీర్వాదాలే. బయటికి వెళ్తే ఆశీర్వాదం, లోపలికి వస్తే ఆశీర్వాదం. బాగుంది చదవటానికి, చెప్పడానికి, వినటానికి. కానీ 15వ వచనానికి వచ్చిన దగ్గర నుంచి వినని ఎడలని స్టార్ట్ చేస్తాడు. ఆ చివరి వచ్చిన వరకు వెళ్ళేటప్పటికి చదవడానికి కూడా భయం వేస్తుంది. అమ్మో, ఇంత భయంకరమైన పరిస్థితి. కానీ రెండు మన ముందు పెట్టినా సరే మనమేమో శాపాన్నే కోరుకుంటాం. భూమి ఏమో ఇనువైపోతుందంట, ఆకాశం ఎత్తడైపోతుందంట. ఇవే లోహాలు అయిపోతే మనం ఎలా బ్రతుకుతాం? ఎక్కడ బ్రతుకుతాం అసలు? కానీ ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లమైన మనము శాపాన్ని తెచ్చుకోకుండా ఆశీర్వాదం వైపు వెళ్ళాలంటే దేవుని మీద నుంచి మన చెయ్యి ఎప్పుడూ తీయకూడదు. పరిస్థితి ఏదైనా సరే, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే దేవుని మీద నుంచి మన చెయ్యి తీసామా, ఇది ఇప్పుడు దావీదు గారికి పట్టిన గతే పట్టింది. మనం చిన్న గులకరాయితో గొలియాతును చంపిన దావీదు కాదు, ఆయనకి ఏం తోచట్లేదంట. సింహాన్ని చంపేటప్పుడు ఏమైనా తోచిందా? ఎలుగుబండిని చంపేటప్పుడు ఏమైనా తోచిందా? ఏమీ భయపడకుండా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే గాదు గారు వచ్చేసి ఒక్క మాట చెప్పాడో వణికిపోతున్నాడు. అయ్యో, ఇంత భయంకరమైన తప్పు చేశానా నేను? గొలియాతేమో నేను కుక్కన రాయి తీసుకుని వస్తున్నా నా మీదకి అంటున్నాడు. అంత ధైర్యం కాస్త పాపం చేసిన తర్వాత పిరికితనం అయిపోయింది. ఇప్పుడు మనం కూడా చూడండి, అవాదం దగ్గర నుంచి మన వరకు కూడా, ప్రజెంట్ మన వ్యక్తిగతంగా మన జీవితం వరకు కూడా, మనం తప్పు చేయనంత వరకు, నోరు జారినందుకు, లేదా తప్పుడు నడకలోకి వెళ్ళనంత వరకు, తప్పుడు చూపులు మనం చూడనంత వరకు
తప్పుడు కార్యక్రమాల్లో మనం పాలు పొందనంత వరకు ధైర్యంగా ఉంటాం. ఎప్పుడైతే మనం జంపుతున్నామో, భయపడుతున్నామంటే ఖచ్చితంగా ఏదో చేసామని అర్థం. చాలామంది దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి భయపడతారు. ఎందుకు? మనస్సాక్షి ఒప్పు కాదు, అంతరంగం ఒప్పు కాదు. రే నువ్వు పాపి, అది పరిశుద్ధులు మాత్రమే ఉండే సన్నిధి. అదే కదా యెషయా గారు ఆ మాట చూసుకొని ముగించుకుందాం. యెషయా గారు అంతవరకు ప్రవక్తే కదా, ఆయన ప్రవక్త అయినా సరే ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నతలో ఉన్నాడో, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉన్నాడో, వెంటనే ఏమర్థం అయిపోయింది అంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మహాపరిశుద్ధుడు అర్థమైంది, తన ఎంత ఘోరమైన పాపియో అర్థమైంది. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో పాపం చేస్తూ కూడా ధైర్యంగా వస్తున్నామంటే ఒకసారి మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకోవాలి. చాలా ప్రమాదంలో ఉన్నాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సడన్గా వెళ్ళిపోతాం, హార్ట్ అటాక్ ద్వారాను, బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా. ఎందుకు సెట్ చేసుకోవట్లేదు మనం? యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం అందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2తో ఎగురుచుండెను. వారి సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. గొప్ప స్వరముతో గాన ప్రతిగానంలో చేయుచుండేది. వారి కంఠస్వరము గడప కమ్ములు పునాదులు కదులుచు, మందిరము ధూపం చేత నిండగా. ఇప్పుడు చూడండి 5వ వచనంలో, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించిన వాడను. అంటే దేవుని సన్నిధిలోకి అడుగుపెట్టిన వెంటనే, దేవుని యొక్క ప్రసన్నతలో ఆయన ఉన్న వెంటనే ఆయనకి ఏమర్థమైపోతుంది? దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు అర్థమైపోయాయి. తనెవరో కూడా తెలిసింది. ఆ పరిశుద్ధ దూతలు కూడా దేవుని యొక్క ముఖాన్ని చూడలేకుండా, ముఖాన్ని కప్పుకుంటేనే, కాళ్ళని కప్పుకుంటేనే పరిశుద్ధుడు, పరిశుద్ధుడిని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. గాన ప్రతిగానాలు అంటే దేవుని యొక్క గుణగణాలను పొగుడుతున్నాయి. అవి దేవుని యొక్క గుణగణాలు మనం ఎప్పుడైనా పొగడగలుగుతాము? మన ప్రార్థనలకి మోకాళ్ళు వేస్తే మన అవసరాలు, మన తిప్పలే ఉంటాయి అన్నీ. కనీసం ఒక 2 నిమిషాలైన దేవుని యొక్క గుణగణాలను పొగడాలి. అది ఆరాధన అంటే. ఆయన గురించి మనం పొగడాలంటే మనకు తెలియాలి కదా, మన తండ్రి యొక్క గుణగణాల గురించి. మన అమ్మ గురించి చెప్పమంటే ఒక పెద్ద లిస్టే పెడతాం. మన నాన్న గురించి చెప్పమంటే మా నాన్న నా రియల్ హీరో అంటాం. మరి వీళ్ళందరినీ పుట్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన గురించి చెప్పమంటే నోటంటే మాటలు రావు మనకి. అది ఆరాధన అంటే. దేవుని యొక్క గుణగణాల గురించి మనం కనీసం నాన్ స్టాప్గా 10 నిమిషాలైనా మాట్లాడే తట్టుకు ఉండాలి. ఒకవేళ మనకు రోజు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటే కనీసం ఒక 5 నిమిషాలైనా దేవుని యొక్క గుణగణాల గురించి పొగడండి. వీలైతే నేను మీ గ్రూప్లో ఒక లిస్ట్ పెడతాను, అన్నీ రాశాను. చాలా దేవుని యొక్క గుణగణాలన్నీ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా విషయాలు రాశాను. అవన్నీ కనీసం బైహార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రతి ప్రార్థనలో అవి పలకటానికి అలవాటు పడితే నోటెడ్ అయిపోతుంది. కానీ మోకాలేసిన ప్రతిసారి మన ఇబ్బందుల గురించి, మన అవసరాల గురించి, అవతరాల గురించి, విజ్ఞాపన గురించి ఇవే కాదు, అవి ఎలాగో చేస్తాడు దేవుడు. మనం అడగకపోయినా, అడిగితేనే మనకి అన్నీ ఇవ్వట్లేదు దేవుడు, మనం అడగకపోయినా ఇస్తాడు. కనీసం దేవుని యొక్క గుణగణాల గురించి మనం పొగిడేవారమై ఉండాలి. అదే ఇక్కడ యెషయా గారు చేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలిసినప్పుడు మనం ఎంత బలహీనమో, మనం ఎంత పాపులో మనకు అర్థమవుతుంది. మన గురించి మనం తెలుసుకుందాం, దేవుని యొక్క గుణగణాల గురించి తెలుసుకుందాం. దేవుని పరిపూర్ణంగా ఆరాధించే వారి జాబితాలకు మనం వెళదాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన జీవాన్నే పొందుకుందాం. ఆ శాపం లేక మనలోకి వెళ్లకుండా దేవుని యొక్క మహాకృపలో బ్రతుకుతాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల మహారాజా, పరిశుద్ధమైన, ఘనమైన, ప్రశస్తమైన మీ నామానికి వేలకు స్తుతులు, స్తోత్రాలైనా నిన్న నేడు ఏకరీతిగా ఉండి తండ్రి మేడలో మీరు చేస్తున్న మహోపకాన్ని బట్టి స్తోత్రం అయినా. వేలుపుల్లో మీ ఇంటి వారు లేరు నాయన. మీ యొక్క పరిశుద్ధతను బట్టి మీరు మహనీయుడు తండ్రి.
అలాంటి గొప్ప పరిశుద్ధమైన మీకు తండ్రి మేము పిల్లలుగా జీవించాలంటే కనీసం మీ గుణగణాలను కలిగి బ్రతకాలని మమ్మల్ని మీ యొక్క స్వరూపంలో మీ యొక్క పోలికలు చేసుకున్నారు నాయన. కానీ భూలోకానికి వచ్చిన మేము మాకు జీవన వ్యాపారంలో పడిపోయి తండ్రి లోకాశల్లో పడిపోయి మా సుగుణాలను కోల్పోయినా మమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి మీకు కృపలో భద్రపరిచి మీకు వాత్సల్యత తండ్రి మా అందరికి ప్రతిరోజు మనకు నూతన దినాన్ని పొడిగిస్తూ మీకు వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ మీకు ప్రియకుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారు చేసిన బలియాన్ని బట్టి ఆయన కాచిన రక్తంతో తండ్రి మాకు ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధులుగా జీవించడానికి మీరు ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలను బట్టి స్తోత్రం తండ్రి, పరిశుద్ధ సహవాసాన్ని బట్టి స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మాకు సంచకరంగా మా హృదయములకు పంపించిన మీ ప్రేమను బట్టి కూడా స్తోత్రం నాయన. ఇంత పరిశుద్ధ సహవాసంలో కూడుకుంటున్న మేము నాయన పరిశుద్ధులుగా జీవించటం తండ్రి మా వంతుగా మేము కూడా ప్రయాసపడ్డకు సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో పడిపోకుండా నాయన మీ మీద నుంచి తండ్రి మా చేయి తీయకుండా నాయన, శాపం వైపు తండ్రి మరణం వైపు మేము మరలా చేయి వేయకుండా నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి తండ్రి. తెలిసి తెలియక ఇప్పుడైతే నాయన మీ మీద నుంచి మేము చేయి తీసివేసి మీతో మా సంబంధం లేదని కానీ లోకాశలో పడిపోయి అపవాది బిడ్డలుగా బ్రతుకుతున్నాం తండ్రి. అయితే మమ్మల్ని మన్నించండి, కనికరించండి నాయన. మీ కృపలో తండ్రి మమ్మల్ని భద్రం చేసిన మీ ప్రేమ స్తోత్రం తండ్రి. విడిసి వచ్చిన పాపలకు మరలా మేము వెళ్ళిపోకుండా నాయన మమ్మల్ని అందరూ కూడా తండ్రి మీకు వాక్యం చేత హెచ్చరిస్తూ బలపరుస్తున్నందుకు కూడా స్తోత్రం తండ్రి. మహోన్నతి సమయంలో తండ్రి వాక్యాన్ని ఉన్న మీ బిడ్డలందరూ కూడా స్తోత్రం తండ్రి. మీ బిడ్డలు ఏమి కోరు కావాలో మరణాన్న జీవాన్న శాపాన్న ఆశీర్వాదాన్న మీ బిడ్డలందరూ తండ్రి మీరు పెట్టారని కూడా స్తోత్రం తండ్రి. మీ బిడ్డల తండ్రి వివేకంతో తండ్రి జీవాన్నే కోరుకునేవారిగా ఆశీర్వాదాన్ని కోరుకునేవారిగా మీ బిడ్డలు ఉంటారు సహాయం చేయండి. అలా జీవంలో ప్రవేశించాలన్నా అలా ఆశీర్వదించబడాలన్నా మీకు ఆజ్ఞలను కలిగి బ్రతకాలని, మీకు ఆజ్ఞలకు లోపడాలని, మీ మాటను మీరకుండా బ్రతకాలని ప్రతి ఒక్క బిడ్డ కూడా తన ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ కార్యక్రమంలో తండ్రి పాల్గొని మీ బిడ్డలందరూ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ఆయన. ఈ యొక్క స్థానిక సంఘంలో చేసేపడిన ఏ ఒక్క బిడ్డ కూడా నశించిన నరకానికి వెళ్ళకూడదు తండ్రి. మీ బిడ్డలను తండ్రి మీకు బలమైన చేతులకు అప్పచెప్తున్నాను ఆయన. ఈ సంఘాన్ని కార్యక్రమం మీద ఏర్పాటు చేసిన అన్నగారిని కూడా స్తోత్రం తండ్రి. అన్నగారి స్వతంత్రమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ బిడ్డల తండ్రి ఎలాంటి మాటలు అవసరమో తండ్రి మీ బిడ్డలకు అదేవిధంగా మీ కుమారుడు బోధించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ సహాయంగా నడిపించిన తండ్రి. ఈ యొక్క సంఘంలో తండ్రి ఉన్న సంఘ పెద్దలందరినీ బట్టి తండ్రి, స్త్రీలు పురుషులు అందరిని బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. ఈ సంఘ క్షేమాభివృద్ధులు తండ్రి మీ బిడ్డలందరూ కూడా పాటు పట్టుకు సహాయం చేయమని అలుపుడే నేను నాకు తండ్రి మీ బిడ్డల ముందు నిలబడి మీ మాటలు పంచుకొని ఇచ్చిన బాధ్యతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమానంతా ప్రభావం మీకు ఆరోపిస్తుంది. మీకు ప్రియ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామముతో ప్రార్థించి అడిగి వేడుకొలుచున్నాము తండ్రి. అందరూ వందనాలకు థ్యాంక్ యూ.